హలో ఫ్రెండ్స్, ధర్మపురి అనేసరికి మీకు గుర్తుకొచ్చేది ఓన్లీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాత్రమే. పక్కనే ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కనబడుతుంది, చాలా విశాలంగా ఉంటుందండి ఈ దేవాలయం. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. రాముడు వనవాసానికి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించి ధర్మపురిలో శివునికి పూజలు చేయాలనుకుంటారు. అనుకొని ఒక ముహూర్త సమయం నిర్ణయిస్తారు. ముహూర్త సమయానికి ఆంజనేయ స్వామిని కాశీకి వెళ్ళి లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని కోరుకుంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి లింగాన్ని తెస్తా అని కాశీకి వెళ్ళిన హనుమంతుడు ఆ సమయానికి రాలేకపోతాడు. ముహూర్త సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో అంతలోనే శ్రీరాముడు గోదావరికి వెళ్ళి ఇసుక తెచ్చి ఆ ఇసుకతోనే లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. దీన్నే సైకత లింగం అంటారు. పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామి కాశీ నుండి పెద్ద లింగాన్ని తెస్తాడు. ఆంజనేయ స్వామికి కొంత బాధ అనిపిస్తుంది. అప్పుడు రాముల వారిని ఈ విధంగా అంటాడు ఆంజనేయ స్వామి, స్వామి, నేను అంత దూరం వెళ్ళి లింగాన్ని తెచ్చా, దానివల్ల ఇప్పుడు ఉపయోగం లేదా అంటాడు. హనుమ, ముందు నువ్వు తెచ్చిన లింగాన్ని దర్శించిన తర్వాతనే శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించుకుంటారు. రామలింగేశ్వరుడు టెంపుల్ హిస్టరీ ఇక్కడ మనకు కనబడుతుంది. పేరంబ గణపతి మన భారతదేశంలో అతి పెద్దదైన పేరంబ గణపతి విగ్రహం అండి. ఇక్కడ చందనంలో ఉంటుంది. ఇక్కడ పక్కనే హనుమాన్ ఉంటుంది. ఇక్కడ రావి చెట్టు, ఇక్కడ దీనితో నుండి పక్కన మనకి నవగ్రహాలు కనబడుతున్నాయి. చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది. చూస్తుంటే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ పేరంబ గణపతిని దర్శించుకున్న తర్వాత మన శివలింగాన్ని దర్శించుకుంటారండి భక్తులు. చాలా పురాతనమైనది, చాలా ప్రత్యేకత ఉన్న ఆలయం అండి ఇది. ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏ విధంగా అయితే చరిత్ర ఉందో అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయం కనబడేది బిల్వ వృక్షం. బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడ మనకి తక్కువ ప్రాంతాలలో స్వామించే బిల్వ వృక్షం, ఎస్పెషల్లీ మనకి పైన శివలింగం ఉన్న ఇది మనకి ప్లేస్ లో ఉంది కాబట్టి చాలా శివరాత్రి రోజున ఇక్కడ శివాలయంలో ఉంది. మహాలింగ పూజ జరుగుతుంది. కాలం నాటి ఇక్కడ మనకు ఆ కాలం నాటి శిల్పాలండి, ముద్రలండి మనకి కనబడుతుంది కదా, లిఖించారు స్తంభాల పైన. చిత్రకళ చూస్తుంటే కనబడుతుంది. శిల్పకళ ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి ప్రతిదీ మనకి దర్శనం ఇస్తుంది. ఆ కాలం నాటి రాళ్ళతో తయారు చేసిన ధూమ్ ఇది ఎంట్రన్స్లో ఉండి చాలా బాగుంటుంది. చూస్తుంటే పురాతన కట్టడాలు ఏది చూసినా కానీ మనకి చాలా అద్భుతంగా కనబడతాయి. ఇది స్వామివారిని ఊరేగింపులో ఇది అండి శివలింగం పైన